శనివారం కానీ సోమవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. గృహయోగం ఉంది, వాహన యోగం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి శని ద్వితీయంలో మీన రాశిలో సంచారం, ఏలినాడు శని 3వ దశ నడుస్తోంది. గత 5 సంవత్సరాల కంటే కొంతమేర వీరికి బాగుందని చెప్పచ్చు. ఉద్యోగ సంబంధమైన విషయ వ్యవహారాలు అలాగే వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధిని మరింత విస్తరింప చేయడానికి ఎక్కువగా శ్రమిస్తారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. చేసే పనిలో ఏ ఆటంకం లేకుండా చూసుకుంటారు. అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సహోదరి మధ్య విభేదాలు రాకుండా సామరస్యతోటి వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఒక కొత్త ప్రాజెక్టు కానీ వ్యాపారం కానీ ప్రారంభించాలనుకుంటారు. అయితే భాగస్వాములు బాగున్నారా లేదా చూసుకుని వారి జాతక పరిశీలన కూడా చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అవి పెద్దవి కాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడతాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా పరిశీలన చేయడం ఎంతో ముఖ్యం. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. అయితే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో ఏ కోర్స్ తీసుకోవాలి అనే ఆలోచనలో పడతారు. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏలినాడు శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. సినీ రంగం వారికి, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్ ఈ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. పంచమంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నారు. మంచి శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధాలు రాక వచ్చిన సంబంధాలు చెడిపోవడం, లేదంటే మనకు నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళకి నచ్చితే మనకు ఒక మంచి సంబంధం కుదిరి వివాహ దిశగా వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అన్నీ మనకే తెలుసు, మనం చెప్పిందే వేదం అన్నట్టుగా కాకుండా 10 మంది చెప్పి విని దాంట్లో ఏది నచ్చితే ఏది బాగుంటే ఆ దారి నడవండి. లేకపోతే నలుగురిలోనూ అబాస పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించి, మోకాలకు సంబంధించి, నరాలకు సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. నాగసింధూరాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన, నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి.